చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి రికమెండ్ చేశారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీకు గుర్తుండి ఉంటుంది, పాకిస్తాన్ కూడా నోబెల్ పీస్ ప్రైజ్కు డొనాల్డ్ ట్రంప్ను రికమెండ్ చేశారు. సో మరి వీళ్ళిద్దరూ పరస్పర విరుద్ధం. ఇజ్రాయెల్ ఇరాన్పై జరిపిన యుద్ధాన్ని పాకిస్తాన్ ఖండించింది. ఒక సందర్భంగానైతే ఇరాన్ ఆర్మీ సీనియర్ జనరల్ ఒక అతను మా ఉనికికి ప్రమాదం ఏర్పడినప్పుడు మాకు మద్దతుగా ఇజ్రాయిల్ పైన పాకిస్తాన్ అణ్వస్త్రాలు ప్రయోగిస్తుందని కూడా అన్నారు. ఇరాన్ పైన ఇజ్రాయిల్ దాడిని ఖండిస్తూ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ను కోరిన దేశాలలో పాకిస్తాన్ ఒకటి. రష్యా, చైనా, పాకిస్తాన్ కోరాయి. సో పాకిస్తాన్ చాలా స్పష్టంగా ఇజ్రాయిల్కు వ్యతిరేక వైఖరి తీసుకుంటూ వచ్చింది. ఎందుకంటే ఇజ్రాయిల్కు ముస్లిం నేషన్స్తో ఘర్షణ. పాకిస్తాన్ ఇది ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ నేషన్. సో ఏ రకంగానూ ఇజ్రాయిల్ పాకిస్తాన్లో ఉత్తర దక్షిణ ధృవాలు. కానీ ఈ ఉత్తర దక్షిణ ధృవాలు రెండు డొనాల్డ్ ట్రంప్ దగ్గరకు వచ్చే వరకు కన్వర్జెన్స్. ఏంటి విచిత్రమైన పారాడాక్స్? ఎందుకు మరి ఇందుకు భిన్నంగా నరేంద్ర మోడీ మాత్రం ఇప్పటి వరకు భారతదేశం మాత్రం డొనాల్డ్ ట్రంప్ను నోబెల్ పీస్ ప్రైజ్కు రికమెండ్ చేయలేదు. ఇప్పుడు బహుశా ట్రంప్కి అది కూడా కోపం ఉండుంటుంది. సో నన్ను పాకిస్తాన్ రికమెండ్ చేసింది, ఇజ్రాయెల్ రికమెండ్ చేసింది. సో నెతన్యాహులు, అసీం మునీర్లు చాలా మంచివాళ్ళు. ఈ నరేంద్ర మోడీ ఏంటి నమస్తే ట్రంప్ అని చెప్పి పెద్ద ఈవెంట్ పెట్టాడు, హౌడీ మోడీ అని పెట్టాడు. కానీ నోబెల్ పీస్ ప్రైజ్కు నన్ను రికమెండ్ చేస్తలేడు అన్న కోపం ఉంటే ఉండవచ్చేమో. కానీ ఏంటి తేడా అంటే ఇట్ ఓన్లీ రిఫ్లెక్ట్స్ అమెరికన్ ఫారిన్ పాలసీ. ఒకవైపు ఇజ్రాయిల్, మరోవైపు పాకిస్తాన్. ఒకవైపు ఇండియా, మరోవైపు పాకిస్తాన్. ఇలా పరస్పరమైనటువంటి విరుద్ధ శక్తుల మధ్య కూడా అమెరికా రాజకీయం ఆడుతూ ఉంటుంది. సో రెండు దేశాలను కూడా తన ప్రయోజనాల కొరకు ఉపయోగించుకోవాలని చూస్తూ ఉంటుంది. అందుకే భారతదేశంతో ఇంత ఇన్డెప్త్ స్ట్రాటజిక్ కోఆపరేషన్ ఉండగా కూడా తిరిగి పాకిస్తాన్కు అండగా అమెరికా ఉంది. సో ఆ స్థాయిలో అమెరికా పాకిస్తాన్ల సహకారాన్ని నిజంగా ఆశ్చర్యం వేయాలి. ఎందుకంటే భారతదేశంతో ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు పాకిస్తాన్తో ఉండకూడదు. కానీ పాకిస్తాన్కి కూడా అండగా అమెరికా ఉంటుంది. ఐ లవ్ పాకిస్తాన్ అని కూడా అంటున్నాడు ట్రంప్. సో అందువల్ల అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు ఎవడు ఉపయోగపడితే వారిని ఉపయోగించుకుంటారు. ఇక ఇజ్రాయిల్ ప్రధానమంత్రి ట్రంప్ పేరును నోబెల్ పీస్ ప్రైజ్ రికమెండ్ చేయడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే ఇజ్రాయిల్ అమెరికాకు ఒక రకంగా క్లయింట్ కంట్రీ. ఇజ్రాయిల్ అమెరికా మద్దతు లేకుండా ఇజ్రాయిల్ ఏ పని చేయలేదు. ఇజ్రాయిల్ అణు కార్యక్రమం వెనకాల అమెరికా ఉంది. ఇజ్రాయిల్కు ఆయుధాల సప్లై చేసేది అమెరికా. ఇజ్రాయిల్ పైన మిసైల్స్తో ఇరాన్ అటాక్ చేస్తే ఇంటర్సెప్ట్ చేసింది అమెరికా. ఆఖరికి ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను, ముఖ్యంగా ఫోర్డో న్యూక్లియర్ సైట్ను ఇజ్రాయిల్ బ్లాస్ట్ చేయలేనప్పుడు అమెరికా అండగా వచ్చి దానిపైన అటాక్ చేసింది. అందువల్ల అమెరికా ఇజ్రాయిల్ మధ్య సహకారం మామూలుది కాదు. అందువల్ల నెతన్యాహు కావచ్చు, ఇంకా ఎవరైనా అమెరికాను సపోర్ట్ చేస్తారు, డొనాల్డ్ ట్రంప్ను సపోర్ట్ చేస్తారు. అందులో బైడెన్ ఇవ్వని మద్దతు ట్రంప్ ఇచ్చాడు. బైడెన్ ఒక లక్ష్మణ రేఖ గీశాడు. నువ్వు ఇరాన్ పైన దాడి చేసుకొని హక్కు ఉంది, కానీ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను ముట్టుకోవద్దు అని బైడెన్ లక్ష్మణ రేఖ గీశాడు. ట్రంప్ ఏమో ఆ లక్ష్మణ రేఖనే తెరిపేశాడు. ఇలా ఆ రోజు ఎన్నికల క్యాంపెయిన్లో ఉన్నప్పుడు అదే అన్నాడు, అటాక్ ద న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఫస్ట్ అన్నాడు. ఇటీవల 12 డే వార్లో కూడా ఇజ్రాయిల్కు మద్దతుగా వచ్చి ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన అమెరికా అటాక్ చేసింది. అందువల్ల నో హోల్డ్స్ బార్ అంటారు ఇంగ్లీష్లో. అసలు ఏమాత్రము మినహాయింపు లేకుండా ఇజ్రాయిల్కు మద్దతు ఇస్తున్న నాయకుడు ట్రంప్. బైడెన్ ఏమో ఇజ్రాయిల్కు మద్దతు ఇచ్చాడు, షరతులు వర్తిస్తాయన్నాడు.
ట్రంప్ ఏమో ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తున్నాను, షరతులు ఏవీ లేవు అన్నాడు. సో అందువల్ల ట్రంప్ పేరును నెతన్యాహు తన పొలిటికల్ ఎజెండాకు బాగా సపోర్ట్ చేస్తున్నాడు కనుక నోబెల్ పీస్ ప్రైజ్కి రికమెండ్ చేయడంలో ఆశ్చర్యం లేదు. పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఇదే పని, అమెరికా నాయకుల్ని మచ్చిక చేసుకోవడము పాకిస్తాన్కి అలవాటు. అందులో అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలను తీరుస్తోంది కనుకనే సౌత్ ఈస్ట్ ఏషియాలో అమెరికా సైనిక బలగాల ఇన్ఛార్జ్ చాలా క్లియర్గా పాకిస్తాన్ ఇస్ ఎ ఫినామినల్ పార్ట్నర్ ఇన్ ఫైట్ అగైన్స్ట్ టెర్రరిజం అన్నాడు. తీవ్రవాదం పైన పోరులో పాకిస్తాన్ మాకు గొప్ప భాగస్వామి అని కితాబిచ్చాడు. సో అమెరికాను తన ప్రయోజనాలకు పాకిస్తాన్ అమెరికా నేతల్ని మచ్చిక చేసుకుంటూ ఉంటుంది. ట్రంప్ ఇగో ఏంటో పాకిస్తాన్కి అర్థమైంది, ట్రంప్ అవసరాలు ఏంటో పాకిస్తాన్కి అర్థమైంది. అందుకే ట్రంప్ ఫ్యామిలీకి 60% వాటా ఉన్న క్రిప్టో కంపెనీతో డీల్ కుదుర్చుకున్నాడు పాకిస్తాన్. ఆ రకంగా ట్రంప్ ఫ్యామిలీ బిజినెసెస్తో పాకిస్తాన్ ప్రభుత్వమే డీల్ కుదుర్చుకుంది. సో అందువల్ల ట్రంప్కి కావాల్సింది ఏదైనా బిజినెస్ ఇంట్రెస్ట్. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న మినరల్స్, కీలకమైన మినరల్స్ కూడా అమెరికాకు అప్పచెప్పడానికి సిద్ధపడుతున్నాడు, ఉక్రెయిన్ లాగా. సో అందువల్ల ఇంతకన్నా అమెరికా ఆయుధాలు కొనడానికి పాకిస్తాన్ రెడీ అవుతుంది. పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కూడా ఇవాళ అమెరికాలో పర్యటిస్తున్నాడు అసీం మునీర్ తర్వాత. సో అందువల్ల ఈ కారణాల రీత్యా అమెరికా సో పాకిస్తాన్కి మద్దతు ఇస్తోంది. ట్రంప్ కావాల్సింది ఏంటి? ఇగో సాటిస్ఫై చేయాలి. అందుకే పాకిస్తాన్ ట్రంప్ ఇగోను సాటిస్ఫై చేయడం ద్వారా ఇండియా పాక్ కాన్ఫ్లిక్ట్లో అమెరికా భారత్ వైపు ఉండకుండా జాగ్రత్త పడుతోంది. కానీ ఇజ్రాయెల్ పాకిస్తాన్ లాంటి దేశం భారతదేశం కాదు. నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి. మన దేశానికి ఒక స్ట్రాటజిక్ అటానమీ ఉంటుంది, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటారు. మన దేశానికి ఒక ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఉంటుంది. ఇందులో డీవియేషన్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు ప్రభుత్వాల విధానాల వల్ల కొంత కాంప్రమైజెస్ ఉండొచ్చు. ఆ సమయంలో మనలాంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటాం. కానీ ఓవరాల్గా ఇండియా ఈజ్ నాట్ ఎ సర్వైవల్ స్టేట్. ఇండియా డజంట్ సరెండర్. సో భారతదేశం గతంలో కానీ ఇప్పుడు కానీ పూర్తిగా సరెండర్ అయ్యేటువంటి కంట్రీ కాదు. అందుకు ఉదాహరణే ఇరాన్ విషయంలో అమెరికా ఆంక్షలకు తలవగి ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ను పూర్తిగా ఆపేసిన భారతదేశము, అదే ఈ రష్యా విషయంలో వచ్చేవరకు అమెరికా ఒత్తిళ్లను ఖాతరు చేయకుండా రష్యా నుంచి ఆయిల్ కొంటూనే ఉన్నాం. ఈవెన్ లాస్ట్ మంత్ కూడా ఇండియా ఇంపోర్ట్ చేసుకున్న మొత్తం ఆయిల్లో క్రూడ్ ఆయిల్లో 43% రష్యా నుంచి. ఈవెన్ S-400 మిసైల్ డిఫెన్స్ కూడా అమెరికా హెచ్చరించినా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఈ స్ట్రాటజిక్ అటానమీ అమెరికా నాయకులకు నచ్చదు. అమెరికా నాయకులకు నచ్చేలా మనము వాళ్ళని లాలూచి చేసుకోవాల్సిన అవసరం భారతదేశానికి లేదు. ఇండియా ఈజ్ ఎ గ్లోబల్ లీడర్. పాకిస్తాన్ లాగా ఒక అమెరికా చుట్టూ చైనా చుట్టూ తిరిగే శాటిలైట్ కంట్రీ కాదు. అందువల్ల నరేంద్ర మోడీ ట్రంప్ పేరును సజెస్ట్ చేయాల్సిన కర్మ భారతదేశానికి పట్టలేదు. ఆ కర్మ పాకిస్తాన్కి పట్టింది కనుక వాళ్ళు చేసుకుంటున్నారు.